మేడారం వనదేవతల జాతరకు ముందు కరెక్ట్గా 100 రోజులు 100 కోట్ల రూపాయలు 100 సంవత్సరాలు. సో అన్ని వందలే, కాకపోతే ఆలయానికి సంబంధించిన ఆలయం అనకూడదు ఇక్కడ, ఎందుకంటే గద్దెలే. సో గద్దెలకు సంబంధించిన పునర్నిర్మాణం అండ్ కంప్లీట్ ప్రహారీ ఇవన్నీ కానీ 100 రోజులు నిలవలేని పరిస్థితి. సో దీనికి కూడా గతంలో ఉండే మంత్రులు తప్పిదమేనని, అసలు అక్కడ అంతా కూడా బాగుంది, కాకపోతే కేవలం ఒక అపవాదం వేస్తున్నారు ప్రభుత్వం పైన, ఇవి పడిపోయినాయి అవి పడిపోయినాయి, భక్తులకి ఇబ్బందులు అయినాయి, అవన్నీ అవాస్తవం అని చెప్పింది సీతక్క. సో ఎప్పుడు మళ్ళీ మనం మేడారం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు అక్కడ ఉండే గద్దెలు మనకు కల్పించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా మేడారం, నిజంగానే మేడారం గతం కంటే ఇప్పుడు చాలా అద్భుతం, నిజంగానే చాలా అద్భుతంగా కట్టారు మేడారాన్ని. అసలు ఎవరు కూడా ఊహించలేరు మేడారం గద్దెలు అంత బ్యూటిఫుల్గా ఉంటాయా. అండ్ దాంతోపాటు మేడారంలో ఆలయం గోపురం లేకున్నా కూడా ఈ ప్రాంతాన్ని ఇంత బాగా అభివృద్ధి చేయొచ్చా, ప్రజలకి ఇన్ని సౌకర్యాలు కల్పించవచ్చా, అండ్ ప్రజలు జాతర సమయంలో వచ్చినప్పుడు వాళ్ళకి ఇంత ఇబ్బందులు లేకుండా ఒకేసారి ఇంతమంది కూడా దర్శనం చేసుకోవచ్చా అనే తీర్ల ఏర్పాట్లు చేశారు, అనే తీర్ల కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఉండే, కానీ అందులో ఎగ్జిక్యూషన్ మాత్రమే ఫెయిల్యూర్ అయింది అని చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకు తెలుసా, జాతరకి 100 రోజుల ముందుగానే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని ఆలోచన ఉండే, కంప్లీట్ చేశారు కూడా. కాకపోతే భక్తుల తాకిడి వల్ల, సో వాళ్ళు చెప్పేది ఏంది అండ్ జరిగింది ఏందని చెప్తారు. సో ఏంటంటే ఇదంతా కూడా మనకి గద్దెలు కనిపిస్తున్నాయి కదా, అండ్ ఇవన్నీ కూడా ద్వారాలకు సంబంధించిన ఎంట్రీ గేట్స్. సో ఇవన్నీ కూడా కృష్ణశిల రాయితో ఇవన్నీ కూడా నిర్మాణం జరిగింది. అయితే ఇది ప్రధాన ద్వారం. సో ఇక్కడ మనకి గేటు ఇదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ఒక్క సైడ్ వంగిన పరిస్థితి, అండ్ గేట్కి సంబంధించిన ఈ గ్రిల్స్ విరిగిపోయిన పరిస్థితి. ఎందుకు అనంటే భక్తుల తాకిడి ఎక్కువ ఉంది, ఒకేసారి రష్ అంతా వచ్చేసారు కాబట్టి అట్లా జరిగింది. దాన్ని మళ్ళీ దానికి సంబంధించిన రిపేర్ వర్క్స్ అవన్నీ చేస్తాం, ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. డన్. ఆ తర్వాత గద్దెలకు సంబంధించి ఏవైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయో కదా ఇవి, సో ఇవి కూడా వంగిన పరిస్థితి ఒక్కసారిగా జాతర అయిపోయిన వెంటనే. ఎందుకు వంగినాయి అంటే దాన్ని కూడా సేమ్ సైమల్టేనియస్ రీజన్ చెప్పారు ప్రాజెక్ట్ సంబంధించిన మేనేజర్స్ కావచ్చు, అక్కడ నిర్వహణ చూసేవాళ్ళు, మళ్ళీ సేమ్ రీజన్ ఏంటంటే భక్తుల తాకిడి పెరిగింది, గతం కంటే ఈసారి లక్షలాదిగా భక్తులు వచ్చారు, సో ఆ తాకిడి తట్టుకోలేదు, అందుకని అట్లా వరిగినాయని. సో అది కూడా అయిపోయింది. ఆ తర్వాత దాని రిపేర్ వర్క్స్ కూడా చేశారు. సో మళ్ళీ రీసెంట్గా ఏం జరిగింది అంటే, సమ్మక్క గద్దె పైన సమ్మక్క పూజారి పూజలు నిర్వహిస్తున్నారు. సో భక్తులు ఉన్నా లేకున్నా వాళ్ళకి రెగ్యులర్గా ఉండే రిచువల్స్ ప్రకారం, సో ఏ రోజుల్లో ఏ అమ్మవారికి ఏం పూజలు చేయాలి అనేది గద్దెల దగ్గరకు వాళ్ళు వెళ్ళి నిర్వహిస్తుంటుంటారు. సో అదే క్రమంలో నిన్న సమ్మక్క పూజారి వెళ్ళి అక్కడ పూజలు చేస్తున్న సందర్భంలో వాళ్ళ కొడుకు, పూజారి కొడుకు ఏం చేసిందంటే దీని చుట్టూ తిరుగుతూ ఆడుతున్నాడు దీన్ని పట్టుకొని. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటి పక్కనే చిన్న చిన్న గ్రిల్స్ వేసిర్రు అనమాట. సో చిన్న చిన్న ఇట్లా రాడ్స్ లాగా వేసిర్రు. సో అక్కడ దాన్ని పట్టుకొని ఆడుతున్నాడు. ఆడుతున్న క్రమంలో ఏమైందంటే అది విరిగి ఆ అబ్బాయి కింద పడ్డాడు. ఆ అబ్బాయితో పాటు ఏదైతే రాతిది దానికి అటాచ్ చేసి పెట్టినరో గద్దె పైన, అది కూడా ఆయన పైన పడి కాలు నుజ్జైన పరిస్థితి. సో ఏంది ఇట్లా అయింది, కనీసం మా పిల్లాడు చుట్టూ తిరిగి ఆడుతుండే విరిగిపోయిన పరిస్థితి అనే ఆరాధీసిన తర్వాత గద్దెకి పక్కనే ఉండే పరిస్థితిలో కూడా అక్కడ కూడా సేమ్ ఆ రాయి విరిగి వంగి ఉన్న పరిస్థితి కనిపిస్తుందంట. ఇక 100 సంవత్సరాలు సమ్మక్క గద్దెలు సారక్క గద్దెలతో పాటు అక్కడ గేట్లు ఎంతవరకు ఉన్నాయి. సో మంచి సంకల్పం సీతక్కది. నిధులు తీసుకురావడం కూడా ఒక పెద్ద టాస్కే. ప్రపంచంలో జరిగే వనదేవతల జాతర ఏదైనా ఉంది, ఎక్కడైనా జరుగుతుందంటే అది కేవలం కేర్ ఆఫ్ తెలంగాణకు మాత్రమే అది సొంతం. సో అలాంటి ప్రాజెక్ట్లో కూడా ఎంత నాసిరకం పనులు చేసిండ్రు. 100 సంవత్సరాలు దేవుడెరు, కనీసం 100 రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ కట్టడాలు లేని పరిస్థితి. ఏకంగా ఫ్లోరింగ్ రాళ్ళు వేస్తే అవి తేలిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన మళ్ళీ అధికారులు అంతా రౌండ్ వేసారు, ఎక్కడెక్కడ ఏం వర్క్లని నోట్ చేసుకున్నారు, చేసిండ్రు, వెళ్ళిపోయింది, చేతులు ముక్కురు, కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్ అని సీతక్కకి రిపోర్ట్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మళ్ళీ నిన్న అక్కడ నుంచి దిమ్మ విరిగి కింద పడి ఆ అబ్బాయి కాలు నుజ్జైన పరిస్థితి. సో అదే భక్తులపైన జరిగి ఉంటే ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా దానిపైన విమర్శలు వచ్చాయి. సో పూజారి కొడుకుకు జరిగింది కాబట్టి అక్కడ ఆయన ఉండే కొంతమంది మీడియా వాళ్ళతో పంచుకున్నప్పుడు అది కేవలం పేపర్లకు మాత్రమే ఆగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదన్నమాట సమ్మక్క సారలమ్మకు సంబంధించి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసినా కూడా 100 ఏళ్ళు ఉండే నిర్మాణం అక్కడ జరిగిందా లేదా అనేది కంటిన్యూగా సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర కావచ్చు, లేదంటే అక్కడ ఉండే గేట్లు కావచ్చు, తర్వాత రాతి ఫ్లోరింగ్ కావచ్చు, ఇవన్నీ చెప్తున్నాయి.